సంవిధాన శక్తి రన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చిందనే భావించాలి. ఎందుకంటే యువకులు విద్యార్థులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. అలాగే పోలీస్ శాఖ నుంచి కూడా ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు, సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా వచ్చి యువత ముఖ్యంగా పెడదారి పట్టకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి సవివరంగా వివరించడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యంగా యువతరం ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చేసే పోరాటంలో మనందరం కూడా చేయూతనిచ్చి ప్రభుత్వాలకు అండగా ఉండి మన యువతని ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు, యువత అంటే దేశ భవిష్యత్తు, రేపే మన దేశ ఆస్తులు వాళ్ళు మనకి. కానీ పిల్లల్ని రకరకాల అట్రాక్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా పిల్లల్ని పెడదోవ పట్టిస్తున్న కొంతమంది స్వార్థపరుల వల్ల సమాజం చాలా వరకు నష్టపోతుంది. దానివల్ల యంగ్ జనరేషన్ నష్టపోతే రేపొద్దున దేశ భవిష్యత్తు మీద ఇది పెద్ద ఎత్తున నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా దీన్ని చేయూత తీసుకొని అందరం కూడా ప్రెడ్జ్ చేసుకొని యువతను ముఖ్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మా అండర్స్టాండింగ్లో, మా ఇన్వెస్టిగేషన్లో, మా నిర్ధారణ ప్రకారం ఇది ఆరోపణ మాత్రమే, నేరము చెయ్యలేదు. మేము సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం పోలీస్ వాళ్ళతో పాటు. 2, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండలేదు అనేది కూడా మేము నిర్ధారించాలి. దీనికి ఫైనాన్షియల్ ఇవాల్యుయేషన్ కూడా మేము చేస్తాం. ఈ 2 అయిన తర్వాత there is no legal cost which we charge. We work as a parallel government body. వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళని ఆ ఆరోపణ నుంచి బయటికి తీసి we also rehabilitate them. Juvenile care followed by people who have habitual offenders ni kuda mem try chestamu, but sometimes it doesn't happen. So this is the intention which we started. ఈ జర్నీ అయిన తర్వాత ఫ్రమ్ 2019 ఈ జర్నీని వాళ్ళు చేసిన తర్వాత ఇన్ టుడేస్ జర్నీ వీ రియలైజ్డ్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. ఏంటి అంటే దెర్ ఇస్ అ గ్యాప్. నార్మల్గా మీరు ఒక బుక్ చదివే ప్రధానం. ఐ జనరలీ గివ్ దిస్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా బుక్ చదివితే దానిలో మీరు హెడ్లైన్స్ చదువుతారు, ఎంఫసైజ్ స్టేట్మెంట్స్ చదువుతారు, ఏమైనా పిక్చర్స్ ఉంటే అవి మెమరైజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. బట్ యాక్చువల్లీ వెన్ యూ రీడ్ సంథింగ్ లైక్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ టెక్స్ట్ హెవీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దాన్ని కనెక్ట్ చేయడానికి హెల్త్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఫాలోడ్ బై హెల్త్ ఆఫ్ ద నేషన్ వాజ్ ద ఐడియా. ఈ ఐడియాతోనే సంవిధాన్ శక్తి రన్ అని ప్లాన్ చేశాం. మేము మ్యారథాన్ స్టార్ట్ చేయలేదు. 5K 3K రన్ విచ్ ఈస్ కంఫర్టబుల్. ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ జుంబా ప్రిపరేషన్తో యూ కెన్ యాక్చువల్లీ డూ ద ఎంటైర్ రన్ హ్యాపీలీ. ఈ లాజిక్తో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. This is the first edition. We will be doing further editions. Thank you for joining. Participating in the event conducted by such a lovely foundation, Ek Nayi Disha. We require such foundations as many as possible. And it is relevant to the constitution of our country. Our country is bound together with our constitution, the Indian constitution, which has a number of core values. So I will pick only one value on which I will speak to all of you. In that we have liberty. Now liberty is a core value which we must value. It gives you freedom of expression in whatever way is possible. And in liberty, there is one sub-clause which is security. So a small awareness I want to spread through you. You are aware of what has happened in Sri Lanka, Pakistan, Bangladesh, various nations. So we have to be aware, we have to be alert, and we should use such occasions to spread security awareness amongst the youth and children. We have to be alert so that the enemies of our nation do not try and
bring out destruction which they are trying. And if the children, if the youth are tolerant and do not fall a prey to the mischief which is being played by various anti-government, anti-social parties who are amongst us, then the unity of our nation will thrive, the economy of our nation will thrive, our societies will grow, and we will become more tolerant. I thank the foundation once again for calling me and giving me an opportunity to speak to this August gathering. Thank you. సంవిధాన శక్తి రన్ నిర్వహించినటువంటి నిర్వాహకులు శ్రీ దీక్షిత్ సార్ గారికి మరియు దీక్షిత్ మోక్ష గారికి మరియు బ్రిగేడియర్ సారు, ఆల్ రెస్పెక్టెడ్ పార్టిసిపెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు సైదులు, డిఎస్పి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ప్రజెంట్ ఈ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని మన గౌరవ సీఎం గారు ఈగల్ ఫోర్స్గా నామకరణ చేయడం జరిగింది. ఈగల్ మీన్స్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ లగ్డ్రా ఎన్ఫోర్స్మెంట్. దీన్ని ప్రస్తుతము మేము ఈగల్ ఫోర్స్గా పనిచేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా యొక్క ఉద్దేశము, ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ యొక్క కాన్సెప్ట్ మీదనే ఎప్పుడైతే మన ప్రస్తుత గవర్నమెంట్ ఫామ్ కాగానే ఈ యొక్క నార్కోటిక్ డిపార్ట్మెంట్ని బాగా స్ట్రెంథన్ చేసి ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ని నియమించేసేసి ఈ డ్రగ్స్, ఎలాంటి డ్రగ్స్ కూడా మన రాష్ట్రంలో ఈవెందో మారుమూల గ్రామం నుండి మొదలుకుంటే పట్టణ లెవెల్ వరకు కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది వాడకూడదు. వాడిన వారి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే డ్రగ్ అనేది మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. కొంతమంది డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారు మన పక్క దేశస్తులు కూడా కొంతమందిని వారి యొక్క ఏజెంట్లని మన దేశంలో నియమించుకొని యూత్కు, స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు, యూత్కు డ్రగ్స్ అనేది అలవాటు చేస్తూ ఉన్నారు. మెయిన్లీ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క అభివృద్ధిని అడ్డుకోవటం అనేది. ఎందుకంటే యూత్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది నేషన్. కాబట్టి మీరే ఈ మన దేశానికి పట్టుకొమ్మలుగా ఎదిగేవారు. కాబట్టి మీరు ఒక హెల్తీగా ఉండాలి, మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వం డ్రగ్స్ వాడకాన్ని అనేది నియంత్రించడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనేది ఓన్లీ హైదరాబాదు సిపి గారి కంట్రోల్ ఉండే. ఇప్పుడు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి డ్రగ్, ఈవెందో ఏఓబి అంటే ఆంధ్ర వర్ష బార్డర్లో కూడా ఎక్కువ గాంజాయి అనేది మనకు లభిస్తూ ఉన్నది. ఆ గాంజాయి ఏ రకంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా దాన్ని పట్టుకోవటం, వాళ్ళ మీద కేసులు చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ డ్రగ్స్ అనేది కూడా మనకు రెండు రకాలుగా లభిస్తూ ఉంటాయి. ఒకటి నేచురల్ డ్రగ్స్, ఇంకోటి సింథటిక్ డ్రగ్స్. సింథటిక్ డ్రగ్స్ అనేది మనకు ల్యాబ్ మేడ్ డ్రగ్స్. ఇవన్నీ కూడా సింథటిక్ డ్రగ్స్ అంటే మీరు సహజంగా హెరాయిన్, కొకైన్, ఎండి, ఎల్ఎస్డి బాల్స్, ఎండిఎంఏ ఇవన్నీ కూడా సింథటిక్ డ్రగ్స్. నేచురల్ డ్రగ్స్ అంటే మనకు గాంజా చాక్లెట్స్, తర్వాత మార్జినా ట్రీస్ నుండి వచ్చేది ఇవి. తర్వాత ఎనిమల్ మేక్ కూడా ఇవి ఉంటాయి. ఎందుకంటే పాముల నుండి కూడా, అంటే స్నేక్స్ నుండి కూడా తీసుకునేది కూడా దాన్ని మనం నేచురల్ డ్రగ్నే వాడుతూ ఉంటాం. ఈ యొక్క డ్రగ్స్ అనేది వాడటము కానీ, కల్టివేట్ చేయటం కానీ, అమ్మటం కానీ, తినటం కానీ, తాగటం కానీ, ఎలాంటి ఇది ఉన్నా కూడా డ్రగ్ అనేది మన దగ్గర ఉంటే అది మనం మన శత్రువుగానే భావించాలి. ఎందుకంటే అది ఏ విధంగా ఉన్నా కూడా చట్ట ప్రకారం అది తప్పు. కాబట్టి ఎవరు కూడా ఈ డ్రగ్స్ని వాడవద్దు. ఎందుకంటే యూత్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఉన్నారో, మీ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు యాంటీ డ్రగ్ సోల్జర్గా మీరు ఒక ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఒకటి నెంబర్ ఉంది 1908. దాని మీద ఇక్కడ మనం ఒక స్టాండీ కూడా పెట్టాము. దాన్ని కూడా మీరు
మీ యొక్క ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీరు యాంటీ సోల్జర్గా మీకు సర్టిఫికేట్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రిక్వెస్ట్ ఏంటంటే డ్రగ్ అనేది మీ నోటీస్కి ఇక్కడ మన పరిసర ప్రాంతాల్లో కానీ మన పక్కన కానీ ఎక్కడ కాలేజీలో కానీ ఎక్కడ కూడా వచ్చినా కూడా 1908 అనేది టోల్ ఫ్రీ నెంబర్. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి చెప్తే మా కంట్రోల్ రూమ్ నుండి ఆ కన్సర్న్ ఆఫీసర్ ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కు వాళ్ళ గురించి ఎవరైనా డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేందుకు వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఎవరైతే 1908కి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారి యొక్క పర్టికులర్స్ని గోప్యంగా ఉంచడం, వాళ్ళ యొక్క పర్టికులర్స్ ఎక్కడ కూడా మాకు డిస్ప్లే కావు. ఎందుకంటే ఎక్కడ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏమి తీసుకెళ్తున్నారు అనేది ఆ డ్రగ్కు సంబంధించిన వారి గురించి మాత్రము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. అదేవిధంగా వారి యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నారు అంటే వెహికల్లో ఉన్నారా, నడుచుకుంటూ పోతున్నారా, బైక్ మీద ఉన్నారా, ఎట్లా ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నందుకు వాళ్ళ గురించి తెలుసుకుంటాం. కానీ మీరు ఎవరు చేస్తున్నారు, మీ పేరేంది అనేది మీ ఇన్ఫర్మేషన్ యొక్క పర్టికులర్స్ అనేది తీసుకోము. కాబట్టి మీరు నిస్సందేహంగా 1908కు మీరు కాక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ యొక్క డ్రగ్ ఫ్రీ తెలంగాణ మార్చుకునేందుకు మనందరం కూడా కృతనిశ్చయం అవుతాం. కాబట్టి ఆల్ స్టేక్ హోల్డర్ ప్రతి ఒక్కరు కూడా మనం ఈ యొక్క 1908ని వాడుకొని మన డ్రగ్ ఫ్రీ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు, ఎందుకంటే మన యూత్ను మనం కాపాడుకోవాలి. మన యూతే దేశానికి పట్టుకొమ్మలు ఎదగాలి. ఎందుకంటే నేటి బాల్లో రేపటి పౌరులుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలాంటి డ్రగ్స్కు వచ్చినా కూడా మీ నోటీస్కి వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ సంవిధాన్ శక్తి రన్ నిర్వహించినటువంటి మోక్ష దీక్షిత్ కళ్యాణ్ సార్ గారికి మరియు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఇటువంటి రన్స్ పెడితే బాగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఈరోజు ఒకటి మనం ఒక మిల్క్ ప్రోడక్ట్ వాళ్ళు దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ సంథింగ్, అంటే ఈ మిల్క్ ఎలా ఉన్నది, ఎట్లా ఉన్నది చూడండి అనేది వాళ్ళు మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ కూడా వీళ్ళేమో ఓపెన్గా మనకు చెప్తా ఉన్నారు. డ్రగ్ పెడ్లర్స్ కూడా ఏంటంటే దొంగచాటుగా అమ్ముతూ ఉంటారు. అమ్మేసేసి పిల్లల్ని అట్రాక్ట్ చేసేందుకు, అది నీకు స్ట్రెంత్ వస్తుంది, బాగా నీకు స్ట్రెస్ ఉన్నావు కాబట్టి ఇది వాడు అనేది పీర్ ప్రెజర్, అంటే స్నేహితుల ఒత్తిడి ద్వారా కానీ లేకుంటే వాళ్ళ యొక్క అక్రమ సంపాదన గురించి వాళ్ళు చిన్నగా అలవాటు చేస్తున్నారు. అటువంటి అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా ఎలాంటి గాంజా చాక్లెట్స్ కానీ చాక్లెట్స్ రూపంగా కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని. లేదా పిల్లలు రెగ్యులర్గా ఏ విధంగా ఉన్నారు, మన ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా గమనించాలి. వారి యొక్క బిహేవియరల్ చేంజెస్ ఏమైనా వచ్చినాయా, లేదా ఈ డ్రగ్ వాడిన వారి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే బాగా వాళ్ళు అలోన్గా ఉండటం, బాగా కళ్ళని కూడా బాగా లోపలికి వెళ్ళిపోయినట్టు ఉండటము, తర్వాత మాటికి వాష్రూమ్, అలోన్గా తన ఫ్యామిలీకి దూరంగా ఉంటాం, ఫ్రెండ్స్కు దూరంగా ఉంటాము, ఎటువంటివి చేస్తూ ఉంటారు. రోజున్నటువంటి యాక్టివ్నెస్ తగ్గిపోవటము ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా గమనించేసి మాకు 1908కి ఇస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, ఫస్ట్ టైం వాడిన వాళ్ళైతే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము. అవసరం అనుకుంటే డిఎడిక్షన్ సెంటర్ కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళు మామూలు వ్యక్తులుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్ వాడిన వాళ్ళు కూడా వాళ్ళు దానికి సఫర్ అవుతున్న వాళ్ళ గురించి కూడా మీకు తెలిసినా కూడా పలానా అబ్బాయి ఈ విధంగా ఉన్నాడు, అతను యొక్క మీద డౌట్ ఉందని చేస్తే వాళ్ళని వెరిఫై చేసుకుంటాము. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు తాగితే మనం బ్రీత్ ఎనలైజర్ చేసేవాళ్ళం, అంటే వీళ్ళు తాగినరా లేదా, ఎంత పర్సెంట్ వచ్చింది ఏంటంటే సివిల్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వాళ్ళు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అయితే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది కూడా యూరిన్ టెస్ట్ కిట్స్ అనేది కూడా వచ్చినా అది కూడా లీగల్గా అనేది చేస్తామన్నాము. మనకు దాని మీద వారికి ఒక గాంజా ఎవరైనా తిన్నా కూడా విత్ ఇన్ ది 30 days వరకు కూడా దాని యొక్క పవర్ ఉంటుంది. కాబట్టి 30 రోజుల వరకు కూడా ఒక్కసారి గాంజా తీసుకున్నా కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి డ్రగ్కు అలవాటు పడితే మళ్ళీ వెనకకు రావటం అనేది జరగదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఒక్కసారి తీసుకుంటే ఏమవుతలే, నేను ఎప్పుడైనా కూడా ఈరోజు స్ట్రెస్లో ఉన్నా కాబట్టి నేను తీసుకుంటాను అనేది ఎవరన్నా అట్లా ఊహించుకొని తీసుకున్నా కూడా మనం వెనక రావటం కష్టం అవుతుంది. ఎందుకంటే విత్ ఇన్ ది 2 yearsలో మన యొక్క ఉజ్వల జీవితాన్ని కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్ బారిన పడకుండా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ యొక్క ఈ రన్లో నన్ను భాగస్వామ్యం చేసి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసినటువంటి మోక్ష దీక్షిత్ సార్ గారికి మరియు మా డైరెక్టర్ సార్ గారు కూడా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నా ముందు అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. మీరు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ ఆస్తి. మీరు మీ గురించే పోలీస్ పనిచేసిన, టీచర్లు పనిచేసిన,
న్యాయ వ్యవస్థ పనిచేసినా మీ బంగారు భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకం కలగకూడదని చెప్పి ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఇందాక ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది, నీటి బాలలే రేపటి పౌరులు అని. నా చిన్నతనంలో ఆటలాడించేవాళ్ళు, ఇప్పుడు చాలా స్కూళ్ళలో అవి తగ్గిపోయాయి. మా టీచర్ మా చేత ఒకటి రాయించారు, నడిచిన వాడెప్పుడూ చెడిపోడు అని. నడిచిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. దానికి కారణం ఆరోగ్యంగా ఉంటారు, స్పోర్ట్స్ స్పిరిట్తో ఉంటారు, ఎలాంటి ఓటమిని కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ పెద్దలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, యువత ఒకటి గమనించాలి. మీకు తెలుసో తెలియకో ఒక్కసారి మీ పేరు కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఇరుక్కుంటే మీకు బంగారు భవిష్యత్తు ఉండదు. మరొకసారి చెప్తున్నాను, ఒక్కసారి మీ పేరు కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఉంటే మీకు బంగారు భవిష్యత్తు ఉండటం చాలా కష్టం. ఎవరో చెప్పారని, ఏదో సలహా చెప్పారని చెడు వ్యసనాలకు అలవాటు పడటం చాలా ఈజీ, చాలా 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 ఈజీ. అంటే ఈ సందర్భం అంటే మీకు బాగా కనెక్ట్ అవుతుంది కూడా. ఒక మాట చెప్తా, ఒకరొక హీరోకి ఓ హీరోయిన్ ఫోన్ చేసి గుడికి రమ్మంటుంది, ఇంకో హీరోయిన్ ఫోన్ చేసి ఆ పబ్బుకి రమ్మంటుంది. ఆ హీరో చేత ఒక డైలాగ్ చెప్పిస్తారు, అది నాకు బాగా నచ్చింది, పిల్లలు కూడా చెప్తుంటా. ఆ హీరో అంటాడు, ఆ గుడికి వెళ్తే ఏముంటుంది, కొబ్బరి ప్రసాదం దొరుకుద్ది, మంచి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న వాసనలు ఉంటాయి, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి వేద మంత్రోచ్చారాల వల్ల మనలో సత్వగుణం పవిత్రీకరించబడుద్ది, మంచి వాతావరణం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మంచి సువాసనలు ఉంటాయి, మంచి అన్నీ దొరుకుతుందని చెప్పని ఆపి పబ్కి వెళ్తే ఏముంటుంది, సిగరెట్ వాసనలు, మందు వాసనలు, అవి ఉన్నాయి ఇవని చెప్పి అయినా సరే మనం పబ్కే వెళ్దామంటాడు. అంటే ఒక చెడు వ్యసనాలకి ఎంత ఈజీగా మనసు అట్రాక్ట్ అవుతుండడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఆ డైలాగ్ ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ ఆయన మనం అభినందించాలి ఆ విషయాల్లో. అట్లా పిల్లలకి నా చిన్నతనంలో నేను చాలా వరకు చూసినప్పుడు ఏంటంటే, చిన్నగా ఏదో ఒక చిన్న మత్తు పదార్థం అలవాటు చేసేవాళ్ళు. ఇప్పుడు విందాక చెప్పారు అధికారి, ఈ అసలు మనం ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే గంజాయి గురించి నా దగ్గర చాలా కేసులు వస్తున్నాయి. ఒక బైక్ ఏదో కొనిస్తారు, ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొనిస్తారు పిల్లలకి, వాడికి అది చాలా ఆనందంగా ఉంటుంది. ఏదో మేఘాలలో తేలిపోమ్మాలని చెప్పేసి వాడు ఊహించుకుంటూ ఆ స్పోర్ట్స్ బైక్ వేసుకొని, ఆ క్యారీ బ్యాగ్ వేసుకొని మొత్తానికి ఇవన్నీ కూడా చేస్తారు. దాని యొక్క నష్టం అనేది వాళ్ళకి ఆ వయసులో ఊహించేందుకు కూడా వాడి మనసు వికసించదు, వాడికి అంత వికాసం కూడా కలగదు. వాడు సమాజానికి ఏమి నష్టం చేస్తున్నాడో కూడా తెలిసే అవకాశం కూడా ఉండదు. నేను ఒక్కొక్క సందర్భంలో ఈ కరోనా టైంలో ఈ నెట్ఫ్లిక్స్లో ఈ ప్యాబ్లో ఎస్కోబార్ కొలంబియాలోను, తర్వాత మెక్సికోలోను ఈ డ్రగ్ని అమ్మే వాళ్ళని చూస్తే దాదాపు వాళ్ళ యొక్క విధ్వంసం కానీ, ఆ సమాజం మీద వాళ్ళ ఇంపాక్ట్ కానీ చూసినప్పుడు నేను నిజంగా భయపడ్డా. కానీ ఈ మధ్యకాలంలో చూస్తామంటే మా ముందుకు వచ్చే వాళ్ళలో కూడా చాలామంది అమాయకులు, సార్ మేము కేవలం తీసుకున్నాం తప్ప అమ్మలేదు సార్ అని నా దగ్గరకు వచ్చే కేసులు కూడా చెప్తున్నారు. మీరందరూ కూడా చిన్నపిల్లలు మీరు వినాలి. వాడు ఏది కన్జ్యూమర్ కాబట్టి నాకేమీ లేదండి, కాకపోతే నాకు కొంచెం మిగిలింది కాబట్టి నేను వేరే వాళ్ళకి అమ్మానని చెప్పేసి చిన్నగా అలవాటు చేస్తారు. నిండు నూరేళ్ళు అద్భుతంగా బతకాల్సిన జీవితాలని అర్ధాంతరంగా అతి చిన్న వయసులోనే నరకం అనుభవిస్తూ జీవితాన్ని కోల్పోతున్నారు యువతలు. ఒక్కసారి మీరు ఆలోచిస్తే పైకి చూడండి, ఇది ఒక గొప్ప అద్భుతమైన విశ్వం. మనల్ని మనం శక్తివంతులుగాను, చైతన్యవంతులుగాను, ఆరోగ్యవంతులుగాను, బాధ్యత గల పౌరులుగా ఉంటూ ఈ దేశానికి సేవ చేసే క్రమంలో భాగంగా మనల్ని మనం ఆనందంగా బతకడం కోసం భగవంతుడు సృష్టించిన వ్యాయామశాల ఈ ప్రపంచం అని వివేకానంద స్వామి చెప్పారు. అసలు ఈ భూమి ఎన్ని ఉన్నాయి మన ఆనందం కోసమే. ఇందాక చాలా రకాల ఈ మత్తు పదార్థాల గురించి అధికారి చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ మత్తు పదార్థాలన్నీ కూడా మెడిటేషన్ ద్వారా మన మనస్సులోనే తయారు చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అది ఏ చట్టానికి దొరకాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కానీ మీరు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ కానీ చేయగలిగితే, మీ మనసులో అద్భుతాలు కానీ చేయగలిగితే, మీ క్లాసులోనే మీ స్కూల్లోనే మిమ్మల్ని ఎవరైనా సరే చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారనుకోండి, ఒక్కసారి ఊహించుకోండి.
మీరు పెద్ద అయిన తర్వాత మీ స్కూల్లోనే మీ టీచర్లు అందరూ వచ్చి మా స్కూల్కి రా అని చెప్పేసి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా ఆ కేసులో ఈ కేసులో అనుకుని సంఖ్యలతో వెళ్ళి జైల్లో ఉన్నారనుకోండి, అదొకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. చాలా 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 చిన్న విషయాలని నెగ్లెక్ట్ చేయటం ద్వారా చాలా చిన్నవి ఎవరో చెప్పాను ఈ మధ్య, ఆ స్కూళ్ళ దగ్గర కూడా ఏదో ఏమంటారు అది, ఆ జామకాయ మధ్యలో పెడతారు, అదేదో పెట్టి అమ్ముతున్నారట, నాకు దాని పేరు తెలియదు. ఆ రకంగా పిల్లల్ని కొంతమంది స్వార్థపరులైన వ్యక్తులు దేశ భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. దాని పట్ల అందరూ కూడా నడుం కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్ తరాలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించాలి. దాని మీద పోరాటం చేసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. At least the awareness will start growing. When such a nice foundation has done such a lovely event like this, మనం అది ఇక్కడే ఆగకుండా చాలా మందికి వర్డ్ ఆఫ్ మౌత్ త్రూగా చెప్పాలి. ఎందుకంటే many people will listen to, our family members will listen to us, our friends will listen to us. So good things told will at least put it in their mind that ఏదైనా చెడు చేసే ముందు ఇట్లా చేయకూడదు అని. And third most important thing అండి, whenever we are actually growing in our life, please associate yourself with physical activities and sports. ఎందుకంటే మనకి కావాల్సిన ఏదైతే ఆ జీల్, ఆ ఎంతూజియాజం కమ్స్ ఫ్రమ్ డిసిప్లిన్. డెఫినెట్లీ అవర్ స్కూల్ విల్ టీచ్ us ఆల్ ద థింగ్స్, కానీ స్పోర్ట్స్ విల్ టీచ్ us a lot more things of how to keep ourselves secured, how to use our body as our weapon to say express our emotions, to do all the things that we like. And at the same time we really have to make sure that the society is clean. It is very important that we have to stand as an example and make sure everyone around us is also clean and maintain that discipline, that decorum, that decency, and also that discipline of life in general. I take this opportunity. Thank you, sir. Thank you for all of you to listen to me also as well. Thank you. అది ప్రమాణం చదువుతూ ఉంటారు, మీరు రిపీట్ చేయండి, చేయి ముందుకు చాచండి ప్లీజ్. చోదక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఫైనల్గా ఒక మాట చెప్తా. ఇందులో చాలామంది పెద్దల పిల్లలకు చెప్పండి, మనం నిత్య బుద్ధ యుక్త ఆత్మస్వరూపులం, నిత్య ముక్తులం, అమరులం. ఈ బాహ్య జగత్తు నుంచి విడివడి మన నిజమైన పరమానంద చైతన్య స్ఫూర్తిపై మనస్సును ఏకాగ్రం చేయగలిగినప్పుడు మనం అద్భుతాలు సాధిస్తాము. అది మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని మీరందరూ పిల్లలకు చెప్పండి. అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చాలా 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 గుడ్ మార్నింగ్. టుడే యూ ఆర్ ద హీరోస్. హైదరాబాద్ క్లైమేట్లో ఇట్లా పొద్దున 3K 5K రన్ అవ్వటం, ఐ థింక్ యువర్ 0.001% ఆర్ స్టాండింగ్ హియర్. సో ఫస్ట్ మీకోసం మీరు క్లాప్ చేసుకోండి. గుడ్ జాబ్. ఎందుకంటే హైదరాబాద్లో బిర్యానీ ఈజ్ నాట్ అ ఫుడ్. ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ పీపుల్ ఇట్స్ అన్ ఎమోషన్. సో అట్లా పొద్దున ఇక్కడ రావటం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరు చాలా బాగా మాట్లాడారు. ఐ రియలీ డోంట్ నో వాట్ టు టాక్. సో ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ లిబర్టీ అండ్ ఆల్ దాట్. సో మనకేంటంటే లా అనేది, లీగల్ అనేది, ఈ టర్మ్స్ ఇవన్నీ ఏంటంటే మనకు కాదు, ఎవరికో ఒకరికి, మూవీకి, వేరే ఎవరో కోసం అనుకుంటాము. బట్ దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ దట్ విమెన్ హ్యావ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ లా. అంటే మనకి ఎక్కడ అది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ ఎవరు చెప్పరు, అది ఎవరి కోసమో అనుకుంటాము. సో ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయటం ఇస్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. And as a person, I believe in self-dignity. So law lo etla liberty oka one of the strong pillars. Dignity anedi chala 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 important. Especially I feel it's for the women.
And I am someone who's promised myself that I will empower 1 lakh women within 2030, and that is my goal. So by giving them job opportunities, నేను జస్ట్ మిస్సెస్ ఇండియా, మిస్సెస్ తెలంగాణ ఇవన్నీ విన్నాయి. నా ఫ్రెండ్ ఒకరోజు సడన్లీ అడిగింది, ఓకే ఇవన్నీ పెద్ద పెద్ద క్రౌన్స్ తీసుకొచ్చావు, మిస్సెస్ కార్పొరేట్ ఒక 4-5 క్రౌన్స్ తీసుకొచ్చావు, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దట్ అని చెప్పింది. యాక్చువల్లీ కరెక్టే కదా అనుకున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ. నా దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ సలాన్స్, మేకప్ అకాడమీ, గ్రూమింగ్లో అమ్మాయిలకి తెలియలేదు, జస్ట్ విదిన్ 3 months ఆఫ్ కోర్స్, 1 month ఆఫ్ కోర్స్తో 50,000 దాకా కూడా సంపాదించే ఆపర్చునిటీస్ చాలా చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ ఐమ్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్. Just by doing a 1 month of grooming and makeup courses, you can become a cabin crew, you can be in non-IT sectors. Itla chala opportunities unnai where you can earn equally like a IT person also, which is like your minimum salary will start at 50,000 per month, which is a dream for so many youth today. So that is what I stand for. All the very best. Thank you so much for this opportunity. For more videos like this, subscribe Big TV channel.